మండీపేట కోటూరు వెళ్లే రహదారి కంకర వేసి తారు మరిచారు, రోడ్డు వేసి పుణ్యం కట్టుకోండి సారు అంటున్న గ్రామస్తులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం తావడపల్లి వద్ద గ్రామస్తులు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాట్లాడారు. పలమనేరు నుండి మండిపేట కోటూరు వెళ్లే రహదారి, తావడపల్లి, నలగాంపల్లి ఇలా పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కంకర వేసి తారు వేయడం మర్చిపోయారన్నారు. గత 2.5 సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నాము. ద్విచక్ర వాహనాలైతే టైర్లకు టైర్లు మార్చే పరిస్థితి నెలకొని ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా కిందపడి గాయాల పాలైన సందర్భాలు అనేకం. కాబట్టి సంబంధించిన అధికారులు పట్టించుకొని రోడ్డు వేసి పుణ్యం కట్టుకోండి సార్ అంటూ గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు. సంబంధించిన రోడ్డు రవాణా సంస్థ అధికారులను పబ్లిక్ యాప్ న్యూస్ ఛానల్ సంప్రదించడానికి వెళ్ళగా అందుబాటులోకి లేరు. చెప్పింది ఏంటి రోడ్డు దరిద్రానికి గబ్బట్టిపోయింది. దండ మేము పడిపోను కూడా పడిపోతుంది ఈ రోడ్లో పోయి. ఎప్పుడు రాత్రి పాములు వేరే వస్తాయి, అవి గులకలా వస్తాయి. గబ్బట్టిపోయింది అది రోడ్డు. న్యాయంగా సార్ రోడ్డు రోడ్డు వేస్తేనే కదా రైతులకు బాగుంటుంది. మండిపేట రోడ్డు, నలగాంపల్లి, మండిపేట అట్లా వాళ్ళు అడవులోకి పోయే వాళ్ళు ఎట్లా సార్ పోయేది? వాళ్ళు అడవులోకి పోయే వాళ్ళు ఎట్లా పోయేది? బాగుండే రోడ్డు గొప్పట్టిచ్చేసా దరిద్రం పట్టించేసినారు. తలకి చేసి కూర్చులే దాన్ని మళ్ళీ అతిలే గట్టిలే. వీళ్ళు ఏమైనా చేస్తారన్నమాట. వీళ్ళు గుమ్మన ఉన్నారు, చర్య తీసుకోలే. ఇంకా వీటి నుంచి 6 దాకా అట్లా పెట్టినారు. ఇదంతా తలగిచ్చేసిరే. ఆయాలకి ఎలక్షన్ పొడిపెట్టేసిరే. వానికి బిల్లులు కాల, వాడిని నిలిపేసా. నా పేరు విజయ్ కుమార్, మాది తావడపల్లి. పలమనేరు మండిపేట కోటూరు మీదుగా వెళ్ళే రోడ్డు ఆంజనేయ గుడి తర్వాత వరకు అక్కడి నుంచి రోడ్డు అనేది తవ్వేసి వదిలేశారు. 2.5 సంవత్సరం అయితే దాన్ని తవ్వేసి వదిలేదు. ఇంతవరకు దాన్ని ఇంతవరకు పట్టించుకున్నాను. వాన పడినప్పుడు అట్లా మెత్తగా ఉంటుంది. తర్వాత అది రోడ్డు అనేది ఏమంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను రోజుకి దాదాపుగా 6 సార్లు ఆ రోడ్డు తిరగలదు, అప్ అండ్ డౌన్. చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లు అంతా టైర్లు అంతా పంచర్ అయిపోయింది. నా బండికి అయితే 2 టైర్లు మార్చేసాను. చాలా అధ్వానంగా ఉంది. దయచేసి దీని మీద చర్యలు తీసుకొని రోడ్డు త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటాను.